హలో ఫ్రెండ్స్, మీలో ఏదైనా ఒక స్వయం ఉపాధి ద్వారా కానీ ఒక కొత్త వ్యాపారం కానీ ప్రారంభించి ఉపాధి కల్పించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వ్యాపార అవకాశాల కోసం మీరు సహజంగానే పరిశోధిస్తూ ఉంటారు. ఇటువంటి దాంట్లో మీరు ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ను మీరు ఎందుకు కన్సిడర్ చేయాలి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం అనేక విశేషాలు తెలుసుకుందాం. ఫ్రాంచైజింగ్ బిజినెస్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత పాపులర్ బిజినెస్ మోడల్. అంటే ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాపారంలో విస్తరించాలనుకున్నటువంటి వాళ్ళు కానీ ఏదైనా ఒక బ్రాండ్ యొక్క ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా వాళ్ళు ఒక ఎక్స్టెన్సివ్ బిజినెస్ నెట్వర్క్లో చేరడమే కాకుండా వాళ్ళ వ్యాపారాన్ని కూడా సరైనటువంటి విధంగా నిర్వహించుకోవడానికి వీలనేటటువంటిది కలుగుతుంది. స్వయం ఉపాధి.com కూడా అనేక మందికి ఉపాధి కల్పించాలనేటటువంటి మా ఆలోచనలో భాగంగా అనేక రకాలైనటువంటి ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీకి సంబంధించి కూడా రకరకాలైనటువంటి అవకాశాలను మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. అటువంటి వారు కూడా అసలు ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ గురించి మీరు ఎందుకు ఆలోచించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా ఫ్రాంచైజీ బిజినెస్ అనేటటువంటిది వ్యాపారంలో అనుభవం ఉన్నటువంటి లేదైనా ఒక కొత్త స్టార్టప్ తన బ్రాండ్ను విస్తరించాలనుకున్నప్పుడు ఈ ఫ్రాంచైజీ బిజినెస్ను ఆఫర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దీంట్లో ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళని ఫ్రాంచైజీ అని అంటారు. అంటే బేసిక్గా వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ అనమాట. ఫ్రాంచైజ్ ఇచ్చేటటువంటి వాళ్ళను ఫ్రాంచైజర్ అని అంటారు. ఈ ఫ్రాంచైజీస్కు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మంచి బ్రాండ్ పేరుతో వాళ్ళు వారి యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని నిర్వహించవచ్చు. తర్వాత ఫ్రాంచైజర్ నుంచి ఈ వ్యాపారం నిర్వహించడానికి అవసరమైనటువంటి ఆపరేషనల్ సపోర్ట్ లభిస్తుంది. ఈ వ్యాపారం నిర్వహించడానికి తగినటువంటి శిక్షణ లభిస్తుంది. అంతేకాకుండా మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఎలా చేసుకోవాలి, ఈ వ్యాపారాన్ని విజయవంతం చేసుకోవడానికి ఏమేం చేయాలి అనేటటువంటి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడం అనేటటువంటిది లభించడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకసారి మనము ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఫ్రాంచైజీ ఓనర్ అంటే బ్రాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారనంటే ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకు అంటే అనదర్ పార్టీకి వాళ్ళు కొన్ని హక్కులను వ్యాపారాన్ని ఆ బ్రాండ్ పేరు మీద నిర్వహించడానికి కొన్ని హక్కులను కల్పిస్తారనమాట. రైట్. తర్వాత ఈ వ్యాపారానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొవైడ్ చేయడము, తర్వాత దానికి అవసరమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రొవైడ్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇందుకు ప్రతిఫలంగా ఫ్రాంచైజీ అంటే తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇనీషియల్ ఫీ పే చేయడానికి ఒప్పుకుంటారు. కొన్ని విషయాల్లో కొంత వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారము వాళ్ళ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారము ఫ్రాంచైజీ బిజినెస్లో రాయల్టీ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ రాయల్టీ బేసిక్ ఎందుకంటే ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద రైట్ వాళ్ళకి ఏదైతే హక్కు లభించిందో ఆ యొక్క ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఇతరులకు అందించడానికి ఆ బ్రాండ్ పేరు మీద దానికి ప్రతిఫలంగా వీళ్లకు కొంత ఇవ్వడం అనేది రాయల్టీ రూపంలో చెల్లించడం అనేటటువంటిది జరుగుతుంది. సాధారణంగా ఈ ఇద్దరి మధ్య కూడా ఫ్రాంచైజీ మధ్య కొన్ని రకాలైనటువంటి అగ్రిమెంట్స్, కొన్ని రకాలైనటువంటి కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటికి అనుగుణంగా ఇద్దరు కూడా వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. అసలు ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ను మనం ఎంచుకోవడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటి, లాభాలు ఏంటో చూద్దాం మనం. బేసిక్గా మొట్టమొదటిది ఏంటంటే ట్రైనింగ్ అండ్ సపోర్ట్. అంటే ఈ వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైనటువంటి శిక్షణ మరియు సహకారం అనేటటువంటిది ఫ్రాంచైజర్స్ నుంచి లభిస్తుందన్నమాట. కాబట్టి కొత్తగా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఈ బిజినెస్ డైనమిక్స్, బిజినెస్ మోడల్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంత టైం పట్టొచ్చు. కాబట్టి ఆల్రెడీ మనకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు మనకు అందజేస్తున్నటువంటి ఈ ఫ్రాంచైజ్ ప్లాట్ఫామ్లో రిస్క్ అనేటటువంటిది కొంత తక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే కనుక ఈ ఫ్రాంచైజీ హక్కులను మనము పొందుతామో ఒక బ్రాండ్ యొక్క పాపులారిటీని వినియోగించుకోవడానికి కూడా ఒక అవకాశం అనేటటువంటిది లభిస్తుంది.
తర్వాత బ్రాండ్ ఓనర్ కూడా ఎవరైతే ఫ్రాంచైజర్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటారు కాబట్టి ఈ ఫ్రాంచైజీస్కి అవసరమైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, టెక్నికల్ సపోర్ట్స్ కానివ్వండి, మిగతా రకాలైనటువంటి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలైనా కానీ ఈ ఫ్రాంచైజీ సక్సెస్ కావడానికి అవసరమైనటువంటి సహకారం అందించడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. తర్వాత మార్కెటింగ్ అనేటటువంటిది బోత్ ఫ్రాంచైజీ ఇద్దరు కూడా మార్కెటింగ్ యొక్క ఎఫర్ట్స్ పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. పర్టికులర్గా ఫ్రాంచైజ్ అయితే తన యొక్క బ్రాండ్ని విస్తరించడానికి అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ ఎఫర్ట్స్ పెడుతుంటారు కాబట్టి దాంట్లో ఫ్రాంచైజీకి కూడా ప్రయోజనం అనేటటువంటిది దొరుకుతుంది. తర్వాత ఎవరైతే ఫ్రాంచైజీ బిజినెస్ ఇవ్వాలని అనుకుంటారో అటువంటి వాళ్ళు సాధారణంగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ, ఒక మంచి బ్రాండ్ని కానీ, ఇలాంటి క్వాలిటీ సర్వీసెస్ను కానీ అందించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి మంచి ఫ్రాంచైజర్ దగ్గర మనం ఫ్రాంచైజీ తీసుకున్నట్లయితే వ్యాపారపరంగా విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిస్క్ కూడా కంపారిటివ్గా తగ్గుతుంది అన్నమాట సొంతంగా మొదలు పెట్టేదానికంటే. ఇక మనము ఫ్రాంచైజీస్ టైప్స్ కనుక మనము చూసినట్లయితే ఎన్ని రకాలైన ఫ్రాంచైజీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజెస్ ఫ్రాంచైజీస్ ఉంటాయి, అంటే ఆహార పదార్థాలను అందించేటటువంటి ఫ్రాంచైజీస్. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఫ్రాంచైజీస్కు తర్వాత చాలా డిమాండ్ అనేటటువంటి ఉంది. ఎందుకంటే ఆహారం అనేటటువంటిది మినిమం రిక్వైర్మెంట్ ఫుడ్, దాన్ని మార్కెట్ యొక్క రిక్వైర్మెంట్స్కు అనుగుణంగా కానీ లేదంటే తాము చేసినటువంటి ఇన్నోవేషన్ బేసిస్గా చేసుకోగానే అందించడానికి ట్రై చేస్తారు. సాధారణంగా దాంట్లో విజయం సాధించడానికి కూడా ఒక మినిమం రిక్వైర్డ్ ప్రోడక్ట్ కాబట్టి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని ఈ ఫ్రాంచైజీ ఫుడ్ బిజినెస్ మోడల్స్ బాగా సక్సెస్ అయినటువంటి కూడా అనేకం ఉన్నాయి. సో తర్వాత కన్వీనియన్స్ ఒకటి, తర్వాత హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ను అమ్మేటటువంటి ఫ్రాంచైజీస్, తర్వాత కొన్ని రకాలైనటువంటి సర్వీసెస్ను అందజేసేటటువంటి ఫ్రాంచైజీస్, ఇలా రకరకాలైనటువంటి ఫ్రాంచైజీస్ ఉంటాయి. దాంట్లో మనకు సూట్ అయినటువంటిది, మనము ఈజీగా మనం నిర్వహించుకోగలిగినటువంటిది, తర్వాత పొటెన్షియల్ ఫర్ గ్రోత్ అంటే అభివృద్ధికి ఆస్కారం ఎక్కువ ఉన్నటువంటివి, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకొని ఫ్రాంచైజీ తీసుకున్నట్లయితే కనుక ఈ ఫ్రాంచైజీ బిజినెస్లో సక్సెస్ కావడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇక కొన్ని ఫ్రాంచైజీస్ ఏదైతే ఏంటంటే వ్యాపారంతో పాటుగా సమాజాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా, అంటే లాభాలు ఎలాగో ఒక మెయిన్ మోటివ్ ఉంటుంది, లాభాలతో పాటు కూడా సమాజానికి పనికొచ్చేటటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్, సర్వీసెస్, లేదంటే వాటి కన్సెషన్స్, ఇట్లా రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని దృష్టి పెట్టుకొని ఇవ్వడం ఉంటుంది. సో కాబట్టి లోకల్ ప్రోడక్ట్స్కు ఉత్పత్తులకు సపోర్ట్ చేయడము, తర్వాత జాబ్స్ ఎక్కువగా తీసుకొచ్చేటటువంటి ఆలోచనలు, తర్వాత కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, ఇలా రకరకాలైనటువంటి సోషల్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసేటటువంటి ఫ్రాంచైజీస్ ఉంటాయి. ఇక మనము ఈ ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఆపర్చునిటీస్తో పాటు సవాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అవి ఏంటంటే ఒక్కోసారి కొన్ని బ్రాండ్ల వాళ్ళు ఆ బ్రాండ్ ఇవ్వడానికి ఎక్కువ ఇనీషియల్ కాస్ట్ను తీసుకోవడం, అంటే ఈ బిజినెస్ హక్కుల కోసం వాళ్ళు ఏదైతే ఇనీషియల్గా ఫ్రాంచైజీ ఫీ అనండి, లేకపోతే రాయల్టీ అనేటటువంటి ఇటువంటివన్నీ కూడా అధికంగా వసూలు చేయడం అనేది ఒక ప్రాబ్లము ఉంటుంది. తర్వాత పీరియాడిక్గా రాయల్టీ ఫీస్ పే చేసి రావడం కూడా ఒక సవాల్గా సాధారణంగా ఫ్రాంచైజీస్ ఓనర్స్ భావిస్తూ ఉంటారు. తర్వాత మనకు దాన్ని పూర్తిగా నిర్వహించేటటువంటి దాంట్లో పూర్తి స్వాతంత్రాలు ఉండవు. ఎందుకంటే ఈ ఫ్రాంచైజ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, బ్రాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాలసీస్కు, వారి యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మనం వ్యాపారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి కొంత సవాళ్లతో కూడుకున్నటువంటి విషయం. తర్వాత ఈ ఫ్రాంచైజీ బిజినెస్ రైట్స్ అనేటటువంటి కూడా ఒక నిర్దేశిత కాలానికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రెన్యూ అవుతేనే మళ్ళీ మనకు కొనసాగించేటటువంటి హక్కులు ఉంటాయి. ఈ విధంగా ఈ ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. చూడండి, ఏ వ్యాపారమైనా కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని రకరకాలైనటువంటి ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఇవే అన్నమాట. సో మనము ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ఆ బ్రాండ్ని విస్తరించాలన్నా, లేకపోతే వ్యాపారం ఒక కొలిక్కి రావాలన్నా కొంత టైం పడుతుంది. తర్వాత మనము దాని మీద చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అదే ఫ్రాంచైజ్ బిజినెస్ తీసుకున్నట్లయితే ఫ్రాంచైజ్ ఓనర్ అంటే బ్రాండ్ ఓనర్ యొక్క మార్గదర్శకత్వంలో మనము వీలైనంత తొందరగా విజయం సాధించడానికి అవకాశం అనేటటువంటిది అధికంగా ఉంటుంది.
సో ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్స్కి సంబంధించి మీకు ఇంకేదైనా కనుక క్వశ్చన్స్ ఉన్నట్లయితే, మీరు దీనికి సంబంధించి ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే కనుక మీరు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి స్వయంఉపాధి.com హెల్ప్ లైన్ నంబర్ 9441184927కు సంప్రదించి మీరు వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. సో కొత్తగా వ్యాపారం ప్రారంభించేటటువంటి వాళ్ళకు కానీ, లేదంటే వ్యాపారంలో ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్గా రుజువు చేయబడింది అనమాట. ఒక స్ట్రక్చర్డ్ సిస్టమ్ ఉండి పరిపూర్ణమైనటువంటి సపోర్ట్ ఫ్రాంచైజ్ ఓనర్, బ్రాండ్ ఓనర్ నుంచి లభిస్తూ, తర్వాత సులభంగా నిర్వహించుకోవడానికి వాళ్ళను ఇచ్చేటటువంటి మెలకువలు, తర్వాత ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే కనుక డెఫినెట్గా ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ అనేటటువంటిది కొన్ని రిస్క్స్ ఉన్నప్పటికీ కూడా కంపారిటివ్గా ఒక ఉత్తమమైనటువంటి సాధనమని మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పినట్ల ఒక ప్రాఫిట్సే కాకుండా కమ్యూనిటీని కూడా ప్రభావితం చేసేటటువంటి, సొసైటీని ప్రభావితం చేసేటటువంటి కొన్ని రకాల అంశాలు కూడా కొన్ని ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్స్లో ఉండవచ్చు. సో అది సమాజానికి మనం చేస్తున్నటువంటి ఉపయోగకరంగా కూడా మనం చేస్తున్నటువంటి సర్వీస్గా కూడా మనం భావించవచ్చు. సో ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే కనుక ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ అనేటటువంటిది ఒక స్టేబుల్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఆపర్చునిటీస్, అంటే ఒక స్థిరమైనటువంటి చక్కటి లాభాలు ఆర్జించడానికి కూడుకున్నటువంటి ఒక మంచి వ్యాపార అవకాశంగా మనము భావించవచ్చు. సో ఒక మంచి స్ట్రక్చర్డ్ సిస్టము, ఒక ఫుల్ సపోర్ట్ ఫ్రాంచైజ్ ఓనర్ నుంచి లభించేటటువంటి అవకాశం ఉన్నందువలన మీలో కూడా ఎవరైనా కనుక కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, మరీ పర్టికులర్గా ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్ అయినట్లయితే, లేదా ఉన్నటువంటి వ్యాపారంలో కొన్ని రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ వ్యాపారాన్ని మరొక డిఫరెంట్ వేలో విస్తరించాలని చూస్తున్నట్లయితే కూడా మీకు ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ అనేటటువంటిది ఒక మంచి అవకాశం. సో మీకు మీ మాదిరి స్వయం ఉపాధి ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా ఎవరైతే కనుక విజయావకాశాలు సాధించాలని చూస్తారో అటువంటి వారి కోసం స్వయంఉపాధి.com ఒక మంచి చక్కని ప్లాట్ఫామ్. కాబట్టి మీరు కనుక ఆసక్తి ఉన్నట్లయితే స్వయంఉపాధి.comతో మీ జర్నీని ప్రారంభిస్తే మీకు అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు లభించడానికి, మీరు విజయం సాధించడానికి అధిక అవకాశాలు ఏర్పడతాయి. ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. వీలైనంత త్వరలో స్వయంఉపాధి.com ఫ్యామిలీలోకి మీకు పరిపూర్ణమైనటువంటి స్వాగతం, సుస్వాగతం.